వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి. భోగ భాగ్యాలు కలగాలని ఆకాంక్షించిన చంద్రబాబు. P4 అంటే ప్రజలకు ఆస్తులను ప్రైవేట్ పరం చేయటమే. సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. పశ్చిమ బీజేపీ కార్యాలయంలో వైభవంగా జరిగిన భోగి వేడుకలు. పాల్గొన్న జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్. కళాకారుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది స్పష్టం చేసిన సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ పొడపాటి తేజస్వి. రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబ సభ్యులకు కొత్త వెలుగులు తేవాలని, పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారు. భోగి మంటలతో మీ సమస్యలన్నీ తీరిపోయి మీకు భోగ భాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. మీ ఆశలు, ఆశయాలు తీర్చడానికి ప్రజా ప్రతినిధులుగా మేం అన్ని వేళలా మీతోనే ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఎన్డీఏ కూటమి నాయకులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంపీ కేశినేని శివనాథ్ భోగి మంటలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగను ప్రజలు చాలా సంతోషంగా జరుపుకుంటున్నారని అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతిరోజు ఒక పండుగ వాతావరణం నెలకొందన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ఏ పండుగ వాతావరణం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం పెంచిన పెన్షన్తో పాటు అన్న క్యాంటీన్లను, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని, గత 5 ఏళ్లలో లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి తారీఖు జీతం అందిస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలందరూ పాలు పంచుకోవాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. గత 5 సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేని విధంగా సంక్రాంతి ఉత్సవాలు రాష్ట్రం మొత్తం మీద బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. గత 4 రోజుల నుంచి చూసాం. నేషనల్ హైవే హైదరాబాద్ ట్రాఫిక్ రోడ్లను మరిపించినట్టు అన్ని వాహనాలు రకరకాల రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్కి రావడం చాలా ఆనందం. ఎందుకంటే గత 5వ సంవత్సరాలు వాళ్ళు చాలా కోల్పోయారు. రాష్ట్రంలో ఏ పండగ వాతావరణం లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిరోజు ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది. మేము రాగానే పెన్షన్లు ఇచ్చాం, తర్వాత అన్నా క్యాంటీన్లు పెట్టాం, ఆ తర్వాత ఉద్యోగులందరికీ కూడా మొదటి రోజు జీతం ఇవ్వటం, గత 5 సంవత్సరాలు ఏ రోజు లేని విధంగా మొదటి రోజు జీతాలు ఇవ్వటం మొదలుపెట్టాం. ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్, 3 సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లో మొదటి గ్యాస్ సిలిండర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇటువంటివే కాకుండా మనం చూస్తే పండగ ముందు ఉద్యోగస్తులందరికీ పాత బకాయిలు కూడా విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి పండగ వాతావరణం వచ్చి వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పండగను జరుపుకుంటాం చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు. ఇటువంటి పండగ సందర్భంగా ప్రజలందరూ కూడా మన కళల రాజధాని అమరావతి కానీ, పోలవరం కానీ వచ్చే సంక్రాంతికి మరిన్ని వెలుగులతో ఉండాలి, రాష్ట్రం ముందుకు వెళ్ళాలి. మేము కూడా మనం చూస్తున్నాం, నా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు పనిచేస్తున్నారు రాష్ట్రం కోసం. ప్రజాప్రతినిధులం అందరం కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఏ రోజు కూడా ప్రజల ఉండేవాళ్ళం. కాబట్టి ఇవాళ
P4 అంటే ప్రజలకు ఆస్తులను ప్రైవేట్ పరం చేయడమేనని, సంపన్నులకు రాష్ట్రాన్ని దోచిపెట్టడమే సీఎం చంద్రబాబు విధానమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. విద్యుత్ భారాలు ప్రజలపై లేకుండా చూడాలని, డిస్కామ్లు అప్పులపాలు అయితే ప్రజల నుండి వసూలు చేస్తారా అని నిలదీశారు. విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ట్రూ ఆప్ సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని, అదాని విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు దగ్ధం కార్యక్రమం జరిగింది. విజయవాడ కృష్ణలంకలోని సత్యంగారి హోటల్ సమీపంలోని సుందరయ్య గ్రంథాలయంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీ శివనాథులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ అడ్డగోలుగా వివిధ రకాల విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ట్రూ ఆఫ్ ఛార్జీలను 2022, 23, 24 సంవత్సరాలకు సంబంధించి అదనపు భారాన్ని బిల్లులకు జమ చేయడం సరైనది కాదన్నారు. దీంతో సామాన్యుడు బిల్లులు కట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న చెప్పిన చంద్రబాబు నేడు చేస్తున్న పని ఏంటని ప్రశ్నించారు. అదానితో ఒప్పందం పెట్టుకున్న ఒకవైపు రైతులకు, వివిధ వ్యాపార సంస్థలకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం దుర్మార్గమన్నారు. భోగి పండుగ సందర్భంగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల బిల్లులను అమానుషంగా ప్రజల మీద భారం వేసినటువంటి విద్యుత్ ఛార్జీల ఈ బిల్లుల్ని ఈ భోగి మంటల్లో వేసి తగలబెట్టేటువంటి కార్యక్రమం ఎక్కడికక్కడ ప్రజలు సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కృష్ణలంకలో కూడా దహనం చేస్తున్నారు. ఈ బిల్లుల దహనం అనేది ప్రజల యొక్క ప్రత్యక్ష నిరసన పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీల మీద వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకొని ప్రభుత్వం ఈ ఛార్జీలను వెంటనే ఈ అదనపు ట్రూ అప్ ఛార్జీలని, ఈ అడ్జస్ట్మెంట్ ఛార్జీలని విత్డ్రా చేసుకోవాలి, ఉపసంహరించుకోవాలి. అలాగే స్మార్ట్ మీటర్లు ప్రజలు భయపడిపోతున్నారు. స్మార్ట్ మీటర్ల పేరు వింటేనే భయపడిపోతున్నారు. తెలుగుదేశం గతంలో వాగ్దానం చేసింది ఈ మీటర్లు పెట్టమని, అయినా సరే ఇప్పుడు మరలా పెడుతున్నారు. కేవలం అదానీ కోసం షిరిడీ సాయి లాంటి కంపెనీలు, లేకపోతే గ్రీన్ కో లాంటి విద్యుత్ కంపెనీలను ఉద్ధరించడానికి తప్ప ఇంకో అందుకు కాదు. ఈ సెకీతోటి జరిగినటువంటి సోలార్ విద్యుత్ ఒప్పందాలు కూడా రద్దు చేసుకోవాలి. 5 రెట్ల అదనపు భారం, 1,20,000 కోట్ల రూపాయలని అదనపు భారాన్ని ప్రజల మీద మోపుతున్నారు. ఇది సహించరానిది. ప్రభుత్వం ఎప్పటికైనా ప్రజల మనోభావాలు, ఈ పండగ సందర్భంలో ఎలాంటి సహాయం ప్రభుత్వం నుంచి రాలేదు. మామూలుగా సంక్రాంతికి కిట్లు ఇస్తారు, తోపాలు అవన్నీ ఇస్తారు, ఏదో రకమైన సహాయం, పప్పులు, ఉప్పులు ఇవి కూడా లేకుండా ఈరోజు భోగభాగ్యాలతో విలసిల్లాలని చెప్పనని రాష్ట్ర ప్రభుత్వ వ్యాపార ప్రకటనలాగా అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉన్నాయి. పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సుసంపన్నమైనటువంటి ఆంధ్రప్రదేశ్ను సృష్టిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు పేద మధ్యతరగతి సామాన్య ప్రజల మీద విద్యుత్ భారాలను మోపి 16,000 కోట్ల రూపాయలని ప్రజల దగ్గర నుండి గుంజేటువంటి దానికి, రాబట్టేటువంటి దానికి వసూలు చేస్తూ ఉన్నటువంటి ఈ స్థితిలో ప్రజలు భోగభాగ్యాలతో ఎలా విలసిల్లుతారని చెప్పనేటువంటి అడుగుతూ ఉన్నాం. రంజాన్ తోఫాలు, సంక్రాంతి తోఫాలు ఇవన్నీ పోయినాయి, ఏమి లేవు. ఇప్పుడు ప్రజలకి బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు, నూనెల ధరలు ఆకాశాన్ని అడ్డుతూ ఉన్నాయి. దానికి తోడు నిత్య జీవిత అవసర వస్తువుల ధరలకు తోడు కరెంటు ఛార్జీల భారాన్ని కూడా ప్రజల మీద మోపేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు భోగి పండుగ సందర్భంగా భోగి మంటల్లో ఆయన పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని, రసీదు బిల్లుల్ని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. దేశంలో మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కరెంటు బిల్లులు పెంచి నూతన సంవత్సరం సంక్రాంతి భారాలు వేసి వాళ్ళు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ భారాలు రద్దు కావాలి. కరెంటు ఛార్జీలు పెంచము అని ఎన్నికల ముందు మాట చెప్పారు, ఇవాళ కూడా పెంచట్లేదని చెప్పారు. ఇది పచ్చి అబద్ధం. ఎవరిని అడిగినా ఇప్పుడు నారావారిపల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆ ఊళ్ళో వెళ్ళి గ్రామ ప్రజలకి మీ కరెంటు బిల్లు పెరిగిందా లేదా అని బిల్లులు చూస్తే అర్థమైపోతుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు పెంచారని వీళ్ళు చెప్పడం ఏంటి? మరి అటువంటిప్పుడు మీరు ప్రభుత్వంలో దేనికి? వాళ్ళు ఉన్నప్పుడేనో మీ మీద చెప్పారు, మీరున్నప్పుడేనో వాళ్ళ మీద చెప్తున్నారు. ఎవరైనా ఒకటే. 10.5 ఏళ్ల నుండి కేంద్రంలో అధికారంలో ఉంది మాత్రం నరేంద్ర మోడీ గారు. అప్పుడు జగన్ గారు, ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ కరెంటు ఛార్జీలకి ప్రత్యక్షంగా ఇప్పుడు మీరు బాధ్యత వహించాలి, పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధ్యత వహించాలి, పైన ఉన్న మోడీ గారు బాధ్యత వహించాలి. మీకు సంక్రాంతి సంబరాలను విజయవాడ, పడమట, వన్ టౌన్,
టైమ్ క్లబ్లో గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొనడానికి విదేశాల నుండి వస్తుంటారని చెప్పారు. చిన్నారుల భోగిపళ్ళు పోయటంతో పాటు మహిళలకు వివిధ రకాల పోటీలు నిర్వహించామన్నారు. విజయవాడ పటమటలో ఉన్న వన్ టైమ్ క్లబ్లో తెలుగువారి అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతి సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. భోగి మంటలు వేయటంతో పాటు కోలాట నృత్యాలు చేసి మహిళలు సందడి చేశారు. హరిదాసులు, గంగిరెద్దుల ప్రదర్శనలతో ప్రాంగణమంతా పండుగ శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు రాధాకృష్ణ మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలను కొన్ని సంవత్సరాలుగా సాంప్రదాయంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంబరాల్లో పాల్గొనడానికి విదేశాల నుండి సైతం వస్తారన్నారు. వైస్ ప్రెసిడెంట్ సుమా మాట్లాడుతూ అందరూ కలిసి సంక్రాంతిని సంతోషంగా జరుపుకోవటానికి ఫన్ టైం ఒక మంచి వేదిక అని అన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. చిన్నారులకు భోగిపళ్ళు పోయటం, మహిళలకు వివిధ రకాలైన పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. విదేశాల నుండి సొంత ఊళ్లకు వచ్చిన నగరవాసులు సైతం సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారన్నారు. బాబు, ఇది ఫన్ టైమ్స్ రిక్రియేషన్ సెంటర్ పటమట. మరి నేను వైస్ ప్రెసిడెంట్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతున్నాను. మరి ఈరోజు మా సభ్యులతో, మా గెస్టులతో రంగరంగ వైభవంగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. మీరు అన్నీ కూడా షూట్ చేశారు. మరి సంక్రాంతి అంటే ఒక పెద్ద పండగ మనకి. మరి ఎందుకంటే అందరి దగ్గర ఏ వ్యాపారాలు చేసినా లేకపోతే వ్యవసాయం చేసినా మరి డబ్బు చేతి నిండా ఉంటుంది. ఇప్పుడు దాకా కష్టపడతారు రైతులు అందరూ కూడా. మరి ఇది పెద్ద పండగ కాబట్టి మరి మనం ప్రతి సంవత్సరం ఈ రకంగా మేము భోగి మంటే కాకుండా మరి గంగరెద్దులు మీరు చూశారు కదా, ఇక్కడ ఎద్దులు ప్రదర్శన ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి అందరూ 10:30 గంటల వరకు ఇప్పుడు భోగిపళ్ళు, చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోయటం. నా పేరు సుమా అట్లూరి అండి, ఫన్ టైమ్స్ వైస్ ప్రెసిడెంట్ని. ఇక్కడ పొద్దున 6 గంటల దగ్గర నుంచి ఇప్పటి వరకు భోగి మంటలు అనేవి నిర్వహించాము. అలానే ఫన్ టైమ్స్ అనేది ఎప్పుడు కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఇచ్చే సంస్థగా ఉంటుంది. ఇక్కడ నిన్న ముగ్గుల పోటీలు జరిగినాయి. మొన్న పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించాము. ఇవాళ చూస్తే కనుక ప్రాంగణంలో ఒకవైపు మీకు బొమ్మల కొలువు కనిపిస్తుంది. అలాగే హరిదాసులు, గంగిరెద్దులు, పిట్టల దొర, జంగమ దేవర, అలాగే పొట్టేలు బండి, తర్వాత పిల్లలకు, మహిళలకు ఇక్కడ కాంపిటీషన్స్ అనేవి నిర్వహిస్తాము. 8 గంటలకు పిల్లలందరికీ భోగిపళ్ళు కూడా పోస్తాము. ప్రతి సంవత్సరం ఇలాగే ఎంతో ఉత్సాహంగా ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారే కాకుండా ఈ సంవత్సరం అయితే దాదాపు 5 రాష్ట్రాల వాళ్ళు వచ్చారు. అలాగే విదేశాల నుంచి, అమెరికా, ఆస్ట్రేలియా నుంచి కూడా ఈ యొక్క సంబరాల్లో పార్టిసిపేట్ చేయాలనుకుని వారి స్వగృహాలకు వచ్చిన వారందరూ. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఆనందోత్సవాల మధ్య వైభవంగా జరుగుతున్నాయని ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లను సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సరిచేస్తుందని వెల్లడించారు. వచ్చే సంక్రాంతికి రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గొల్లపూడి వన్ సెంటర్లో టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు నేతృత్వంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా సోమవారం భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అత్యంత వైభవంగా జరిగిన వేడుకలకు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్లు హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కోలాటం, గంగిరెద్దులాట, హరిదాసు నగర సంకీర్తన వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పూజలు నిర్వహించి భోగి మంటలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆనందోత్సవాల నడుమ జరుగుతున్నాయన్నారు. విజయవాడ నగర ప్రజలకు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. భోగి పండుగను పురస్కరించుకుని బీసెంట్ రోడ్లోని ఆయన కార్యాలయం వద్ద భోగి మంటలు వేసి అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంక్రాంతి సంబరాలు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు వారందరికీ కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటి పండుగ ఏది అని అంటే సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ
ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బీసెంట్ రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మేమందరం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ రాష్ట్రంలో వాతావరణం ఒక పండగ వాతావరణానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి మనకి ఎక్కడ కూడా కనపట్టలేదు. ఎందుకంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధంగా సంక్షేమం ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంటుంది. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే మేము కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము, మేము అధికారంలోకి వస్తే నిత్యావసర సరుకులు తగ్గిస్తాము, మేము అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీని 25 లక్షలు చేస్తాము, మేము అధికారంలోకి వస్తే ఇట్లాగా ప్రతి అంశంలోనూ కూడా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలకి ఏదైతే కావాలి అని అనుకుంటారో, ప్రజలు మధ్యతరగతి వర్గాల వారు, సామాన్యులు, పేదవారు అందరూ ఏదైతే కోరుకుంటారో అదే గత ప్రభుత్వం కన్నా ఎక్కువ చేస్తాము అని చెప్పని ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చింది. ఎన్నికల హామీలన్నీ కూడా విస్మరించారు. ఎన్నికలకు సంబంధించినటువంటి వారి గెలుపుకి దోహదపడే విధంగా చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా పక్కదోవ పట్టించి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల హామీని తుంగలో తొక్కటము, సంక్షేమాన్ని విస్మరించడము, అలాగే చూసాం పరిపాలనా వైఫల్యాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆనంద ఉత్సవాలలో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ వెల్లడించారు. సోమవారం పశ్చిమ నియోజకవర్గం బీజేపీ కార్యాలయంలో జరిగిన భోగి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో ప్రజలు జరుపుకున్న సంక్రాంతి వేడుకలకు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జరుపుకుంటున్న వేడుకలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఆనంద ఉత్సవాలతో పండుగను జరుపుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గంగిరెద్దులాట, సంక్రాంతి హరిదాసు, భోగి మంటలు వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయంలో సిబ్బంది, ప్రతిపాటి శ్రీధర్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, హ్యాపీ భోగి, హ్యాపీ భోగి, హ్యాపీ భోగి. ఎన్డీఏ కూటమి ఐక్యత, ఎన్డీఏ కూటమి ఐక్యత, ఎన్డీఏ కూటమి ఐక్యత. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నాకొద్దు అలా జరగదు. కళాకారులు ఎక్కడుంటే అక్కడే పండుగ అని సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ పొడపాటి తేజస్వి వ్యాఖ్యానించారు. కళాకారుల ప్రతిభను గుర్తిస్తూ ప్రతి ఏటా వారిని సన్మానించుకుంటూ స్నేహాలయ ఆర్ట్స్ రవి నాంచారయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. కళాకారుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. స్నేహాలయ ఆర్ట్స్ రావి నాంచారయ్య ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో యనమల కుదురులోని కరకట్ట రోడ్డులో సంక్రాంతి సాంస్కృతిక వైభవం, సంక్రాంతి విశిష్ట పురస్కారాల ప్రధానోత్సవం, కళాకారులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ పొడపాటి తేజస్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాకారుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి సాంస్కృతిక వైభవం అనే కార్యక్రమం స్నేహాలయ ఆర్ట్స్ మరియు శ్రీ రావి నాంచారయ్య ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సాంస్కృతిక వైభవం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ మరియు కళలకు నిలయమైనటువంటి విజయవాడ ఈ యనమల కుదురు గ్రామంలో ఈ నాటకాలని ఏర్పాటు చేశాము. ఇందులో బంగారు కిరీటధారణ ఆచంట వెంకటరత్న నాయుడు గారికి, అలాగే రతన్ టాటా సేవా పురస్కారం చెన్నకేశుల నాగమల్లేశ్వర వారికి, అలాగే రావి నాంచారయ్య స్మారక పురస్కారాన్ని డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య గారికి ఈ కార్యక్రమంగా వారికి ఇవ్వటం జరుగుతుంది. ఎన్ని ప్రయాసాలు కోర్చినా సరే ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా ఈ స్నేహాల ఆర్ట్స్ ఈ సంక్రాంతి సాంస్కృతిక వైభవాన్ని నిర్వహిస్తున్నాము. సంక్రాంతి పండుగ అనగానే ప్రతి గ్రామాల్లోనూ ఎక్కడైనా సరే కోడి పందాలు, జోదము ఇటువంటివన్నీ. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి.
సంక్రాంతి అనగానే నాకెందుకో కళాకారులు ఎక్కడుంటే అక్కడే పండగలాగా అనిపిస్తుంది. ఎందుకంటే గంగిరెద్దుల మేళాల దగ్గర నుంచి అక్కడ హరికథల నుంచి బుర్రకథలు పల్లెటూళ్ళల్లో ఇవన్నీ కూడా సంక్రాంతి టైంలో మనకు అంత పండుగ వాతావరణం క్రియేట్ చేసే దాంట్లో ప్రథమ పాత్ర పోషించేదే కళాకారులు. ఈరోజు ఇక్కడ స్నేహాలయ ఆర్ట్స్ వారు మరియు రావి నాంచారయ్య ట్రస్ట్ వారు ఈరోజు కళాకారుల్ని సన్మానిస్తూ వాళ్ళందరికీ తోడ్పాటుగా నిలవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత కొద్దేళ్లుగా ఈ డిజిటల్ మీడియా సినిమాల ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల కళాకారులకి ప్రాధాన్యత కొంత తగ్గింది. కాబట్టి ఇటువంటి ట్రస్ట్లు లేకపోతే సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ అన్నీ ముందుకొచ్చి ఇటువంటి కళాకారులందరికీ అండగా నిలబడడం అనేది కళలని ఇన్నేళ్లుగా మనకి 16వ శతాబ్దంలో స్టార్ట్ అయిందండి నాటక రంగం అనేది. 16వ శతాబ్దం నుంచి నేడు 2024 వరకు కాపాడుకోగలుగుతున్నాం అంటే గవర్నమెంట్స్ ప్రోత్సాహంతో పాటు ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి కళాకారులకు అండగా నిలబడడం వల్లే వాళ్ళకి అవకాశాలు సరిగ్గా ఉన్నా లేకపోయినా చప్పట్లతో సరిపెట్టుకునే వాళ్ళే కళాకారులండి. ఈరోజు వాళ్ళకి పొట్టకూటికి కూడా సరైన అవకాశాలు లేనప్పటికీ కూడా వాళ్ళు రెండవ కూన్ బకోటర్ నేషనల్ ఛాంపియన్షిప్ 2024-25 పోటీల్లో హర్యానా రాష్ట్రం విజేతగా నిలిచింది. హోరాహోరీగా తలపడిన మ్యాచ్లో డి అంటే డి అంటూ పంచులు విసిరారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల నుండి 400 మంది క్రీడాకారులు హాజరై ఫైట్ విభాగం పోటీల్లో తలపడగా హర్యానా రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు 30 మంది వివిధ కేటగిరీల్లో విజేతలుగా నిలిచారు. రెండవ కూన్ బకోటర్ నేషనల్ ఛాంపియన్షిప్ 2024-25 పోటీల్లో హర్యానా రాష్ట్రం మొదటి స్థానంలో నిలవగా రెండవ స్థానంలో జమ్మూ అండ్ కాశ్మీర్, మూడవ స్థానంలో అస్సాం రాష్ట్రం విజేతగా నిలిచిందని కూన్ బకోటర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి డి దుర్గా సతీష్ తెలిపారు. విజయవాడ పటమటలోని శ్రీ రఘురామ వేదిక ఫంక్షన్ హాల్లో ఈ నెల 11, 12 తేదీల్లో జరిగిన రెండవ కూన్ బకోటర్ నేషనల్ ఛాంపియన్షిప్ 2024-25 పోటీల్లో దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల నుండి 400 మంది క్రీడాకారులు హాజరై ఫైట్ విభాగం పోటీల్లో తలపడ్డారు. కాగా హర్యానా రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు 30 మంది వివిధ కేటగిరీల్లో విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా జరిగిన ముగింపు కార్యక్రమంలో కూన్ బకోటర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి డి దుర్గా సతీష్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు మెడల్స్, సర్టిఫికేట్లు అందజేశారు. నా పేరు డి దుర్గా సతీష్ సార్. నా పేరు ఈ కూన్ బకోటర్ ఫెడరేషన్కి ఇండియాకి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈ జాతీయ స్థాయి పోటీలు మన ఆంధ్రప్రదేశ్లో పెట్టాలన్న ఉద్దేశంతో మనము రెండవ జాతీయ స్థాయి పోటీలు మనము ఇక్కడ విజయవాడలో నిర్వహించడం జరిగింది. ఈ జాతీయ స్థాయి పోటీలకు మనకి సుమారుగా ఒక 15 రాష్ట్రాల నుంచి మనకి మన ఆంధ్రప్రదేశ్ విజయవాడ రావడం జరిగింది సార్. ఈ జాతీయ స్థాయి క్రీడా పోటీలకు మనకి 380 మంది నుంచి 385 మంది క్రీడాకారులు దీనికి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది మనకి ఈ నెల 11, 12 సార్, శనివారం ఆదివారం 2 రోజులు నిర్వహించాము ఈ కార్యక్రమాన్ని. యాక్చువల్గా ఏంటంటే సార్ మన ఏదైనా సరే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సౌత్ ఇండియా అనేసరికి ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్ గేమ్స్కి ఆదరణ తక్కువ సార్. వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రం చాలా ఏంటంటే ఈ కార్యక్రమాలకి కొంచెం అంతగా సపోర్ట్ ఇవ్వరు. నార్త్ ఇండియన్స్ ఏంటంటే ప్రతి సర్టిఫికేట్కి, నేషనల్ సర్టిఫికేట్కి వాళ్ళకి 10th క్లాస్, ఇంటర్మీడియట్ వాళ్ళకి డిపార్ట్మెంట్స్లో ఆర్టీఎఫ్ కానివ్వండి, కానిస్టేబుల్స్ కానివ్వండి, ఆర్మీ వాళ్ళకి కానీ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. మన రాష్ట్రానికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం అది స్పోర్ట్స్ కోటా అనేది కొంచెం లేకుండా ఇదిగా ఉంది సార్. ఈ కూన్ బకోటర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ రికగ్నైజ్ పొందిన మార్షల్ ఆర్ట్. ఇది కంబోడియా కంట్రీకి సంబంధించిన ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్ సార్. ఇది ఈ మార్షల్ ఆర్ట్ వచ్చేసి ఇది ఏంటంటే వాళ్ళ కంట్రీలో ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్ సార్. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు. భోగి పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ప్రజలు సందడి చేశారు. గ్రామాల్లో, నగరాల్లో యువతీ యువకులు, పిల్లలు, పెద్దలు సాంప్రదాయ దుస్తులు ధరించి భోగి వేడుకలు చేసుకున్నారు. మహిళలు అందంగా రంగవల్లులను తీర్చిదిద్దారు. హరిదాసులతో పాటు అలరించిన బసవన్నలు ఇంటింటికి వెళ్లనున్నారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొని ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలో ఏర్పాటు చేసిన భోగి మంటల కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సంక్రాంతి కోసం నగరవాసులు స్వగ్రామాలకు చేరుకోవడంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. మరోపక్క ఉదయాన్నే భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దీంతో ఆలయాలలో భక్తులతో కిటకిటలాడాయి.
ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా చివరి రోజున గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న వారికి సకల శుభాలు కలుగుతాయని, వివాహం కాని యువకులకు సకాలంలో వివాహాలు జరుగుతాయని ఆయన తెలిపారు. అందుచేత కళ్యాణ మహోత్సవాన్ని ఆయన మృత్యు ప్రకారం తీర్చడానికి ఏం చేసిన అమ్మవారికి అయ్యవారికి వాళ్ళ బిడ్డల్లా కళ్యాణం చేసే అర్హత పొందడానికి అందుకు కావాల్సిన అనుజ్ఞ ఇవ్వమని చెప్పి ప్రార్థన చేయించారు. ఇవాళ ఆచార్యులు వారు కళ్యాణ సామాగ్రి అంతా పుచ్చుకుని ఈ కళ్యాణం చేయడానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని, మాకు కావాల్సిన అనుగ్రహాన్ని, అందుకు కావాల్సిన అర్హతని ప్రసాదించమని చెప్పి ఆచార్యుల్ని దేవదేవుని ప్రార్థన చేయించారు మన ఆచార్యులు. అనాథల పట్ల ఆదరణ కలిగి ఉండాలన్న సద్భావంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కార్పొరేటర్ ఉమ్మడి చంటి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ ఆనందోత్సవాల మధ్య జరుగుతున్న నేపథ్యంలో అనాథ పిల్లల కళ్లల్లో కూడా సంక్రాంతి ఆనందాన్ని చూడాలని సంక్రాంతి పిండి వంటలను అందజేస్తున్నామని వెల్లడించారు. సోమవారం విజయవాడ గెలాక్సీ లయన్స్ క్లబ్, ప్రేమ్నాథ్ యోగ మిత్ర మండలి సంయుక్త ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు సంక్రాంతి పిండి వంటలు, నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు, చంటి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం ఉందని, అనాథ పిల్లలు కూడా సంక్రాంతి పండుగ జరుపుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో గన్నవరంలోని అనాథ పిల్లలకు సంక్రాంతి పిండి వంటలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు. మరి ఈరోజు నగర ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఉమ్మడాంజనేయులు దళాశ్రీ, అదేవిధంగా ప్రేమనాథ్ యోగా మిత్ర మండలి, అదేవిధంగా కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ గెలాక్సీ, మరి ప్రెసిడెంట్ గారు రమేష్ గారు, అదేవిధంగా కూడా అందరూ కూడా సహకారంతో మరి తలకొక 10,000 రూపాయలు వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి మొత్తం కూడా ఒక 60,000 రూపాయల సరుకులు మరి కేర్ అండ్ షేర్కి పంపించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా దీపావళికి ఇక్కడ తీసుకొచ్చి దీపావళి సంబరాలు చేస్తాం. మరి సంక్రాంతికి మరి ఇక్కడ పిండి వంటలు చేసుకొని మరి అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. వారు ఏదైతే కోరుకున్నారో బొంబాయి రవ్వ, మినపప్పు, కందిపప్పు అన్ని రకాలు కూడా వారు ఏదైతే కోరుకున్నారో అవన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి పండగ అనేది ఇవాళ సంక్రాంతి పండుగ అంటే తెలుగు వారికి అతిపెద్ద పండగ. మరి ఊళ్ళ నుంచి కూడా మరి వారి ఇళ్ళకెళ్ళి ఎక్కడ చేసుకున్న ఉద్యోగస్తులు కూడా వారి ఇళ్ళకెళ్ళి ఒక పండగ వాతావరణం, ఒక పండగని అక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ అనాథ పిల్లలు ఎవరు జరుపుకోవాలి, ఎవరు జరుపుతారు అనే ఉద్దేశంతో మన ఇంట్లో అరిసెలు చేయమంటారు, బొబ్బట్లు చేయమంటారు, కజ్జికాయలు చేయమంటారు, బూందీ చేయమంటారు, రకరకాలు. మరి అది మన బాధ్యత, మన పిల్లలు కనుక మనం చేపిస్తాం. మరి అక్కడ వాళ్ళకి ఎవరు జరుగుతారు, ఈ పండగ వాతావరణం వాళ్ళకు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మరి ఆనాడు 12-13 సంవత్సరాల కిందట ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచన ప్రకారం కూడా యోగా మిత్రులందరూ సహకారంతో మేమందరం కూడా ప్రతి సంవత్సరం మరి అక్కడికి వెళ్ళి పిండి వంటలు చేసుకొని తీసుకెళ్ళి వారికి మరి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వారికి కనీసం 10-15 రోజులు వాళ్ళు హ్యాపీగా తింటారయ్యి. మరి ఇంకా అంతకన్నా మనకు కావాల్సిందే ఉంది. ఇచ్చుటలో ఉన్నాయి, వేరే ఎచ్చటాలు లేనే లేదంటాను నేనైతే. మరి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈరోజు లయన్స్ క్లబ్ విజయవాడ గెలాక్సీ తరఫున మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాము. అనాథ పిల్లలకి బట్టలు, స్వీట్స్ అందరూ పని ఇస్తున్నాము. ఈరోజు మెల్విన్ జోన్స్ పుట్టినరోజు. ఆయన లయన్స్ క్లబ్ స్థాపించాడు. ఆయన మహనీయుడు.
మెల్విన్ జోన్స్ ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు సాయంత్రం 5:30 గంటలకి మేము మన చిట్టూరు సెంటర్లో కూడా అన్నదానం ఏర్పాటు చేశాము. మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాము. అందరినీ ఈ విధంగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తున్నాము. మీరు అందరూ మాకు సహకరించేందుకు ఈ అనాథ పిల్లలందరికీ మానవ తోచింది చేస్తున్నామండి. చేసే చాలా తక్కువ అండి, మనం చేసేదండి. చేయాల్సి చాలా ఎక్కువ ఉంది. దేవుడు ఆ భగవంతుడు మాకు ఇచ్చాడు, మా మెంబర్స్ అందరికి ఇచ్చాడండి. ఏమండి, ఇచ్చే చేయిగా ఉంది, అది కోరుకున్నాము సార్. మనం వడ్డిచ్చే చేయిగా ఉండాలి, తీసుకుని చేయిగా ఉండకూడదండి, వడ్డిచ్చే చేయిగా ఉండాలి సార్. అలాంటి అవకాశం భగవంతుడు మాకు ఇచ్చాడు. అందరికీ ధన్యవాదాలు. సెలవు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి, భోగ భాగ్యాలు కలగాలని ఆకాంక్షించిన చంద్రబాబు. P4 అంటే ప్రజలకు ఆస్తులను ప్రైవేట్ పరం చేయటమే. సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. పశ్చిమ బీజేపీ కార్యాలయంలో వైభవంగా జరిగిన భోగి వేడుకలు. పాల్గొన్న జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్. కళాకారుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది, స్పష్టం చేసిన సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ పొడపాటి తేజస్వి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.